ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ కమల్ హాసన్ గారు అండ్ అలాగే శంభు గారు లీడ్ రోల్ వస్తున్నట్టు మూవీ అండ్ మణిరత్నం గారు డైరెక్షన్ లో వస్తున్నట్టు మూవీ తగ్ లైఫ్. ఇంక ఈ మూవీ అయితే మనకి June 5th ఈ రోజు అయితే మనకి గ్రాండ్ గా అయితే ఇండియన్ థియేటర్స్ లోకి అయితే లాంచ్ అయిపోయింది. ఇంకా కంప్లీట్లీ మూవీ రివ్యూ చూసుకున్నట్లయితే మూవీ రివ్యూ చెప్పే ముందు కొత్త యూజర్స్ ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే పక్కన బెల్ లేకుండా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ మీరు కంప్లీట్గా మూవీ చూసారో లేదని చూడాలనుకుంటున్నారో లేదో మీ కంప్లీట్ ఒపీనియన్ అనేది మన ఛానల్ కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి. ఇంకా ఓవరాల్ ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే నాకైతే నచ్చింది భయ్య. ఎందుకంటే మూవీ ఫస్ట్ హాఫ్ అంతా చూసుకున్నట్లయితే ఏదైతే మన ఎమోషనల్ పార్ట్ అండ్ అలాగే ఒక ఎలివేషన్ పార్ట్ అయితే మనకి ఇంట్రడక్షన్స్ అయితే ఉంటాయి. సో అందులో మన కమల్ హాసన్ గారికి ప్రతి సీన్ని చించేశారని చెప్పుకోవాలంటే ఆ సీన్ కి అతనే హెడ్ వన్ మ్యాన్ షో టైప్ అయితే ఫస్ట్ హాఫ్ అంతా అనిపించింది. అండ్ తర్వాత ఓకే సాగుతుంది ఇలాగే వెళ్ళిపోతే మూవీ బాగుంటుందా బై అనే టైంకి ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్ట్ అయితే మనకి ముందుకు వచ్చింది. సో ఇంటర్వెల్ ట్విస్ట్ తోనే మనం మూవీని అనేది ఇంకా ఎంజాయ్ చేయగలం అనే ఒక థాట్ లో అయితే ఉంటాం. అండ్ నెక్స్ట్ హాఫ్ చూసినట్లయితే ఫుల్ ఆఫ్ యాక్షన్. పర్టికులర్లీ ఒక మీరు ట్రైలర్ లో కూడా చూసుంటారు, ఒక కమల్ హాసన్ గారు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ లో అండ్ అలాగే బ్రిడ్జ్ పైన. సో అదైతే నాకైతే పీక్ లెవెల్ అయితే అనిపించింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా చూసినట్లయితే ఇంకా శంభు గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ ఈ మూవీ వైజ్ చూసినట్లయితే చాలా అంటే చాలా బట్ సాంగ్స్ అనేవి మేబీ ఇంకొంచెం తెలుగు లాంగ్వేజ్ లో నాకు అలా అనిపించిందో లేకపోతే తమిళ్లో మనకు అర్థం కాదు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ లో నాకు అలా అనిపించింది ఏమో తెలియదు. సాంగ్స్ అనేది కొంచెం నాకు గుర్తు పెట్టుకోలేనట్టయితే మూవ్ అయిపోయి. సో ఓవరాల్ సాంగ్స్ కూడా బాగుంది అండ్ త్రిష గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్ రీసెంట్ టైమ్స్ లో మూవీస్ తో పోల్చుకుంటే ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ మూవీ ఆన్ స్క్రీన్స్ మీద చూడడానికి అని చెప్తాను. సో కొంతమంది అడగవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మూవీని వాచ్ చేయొచ్చు అని చెప్పి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఎక్కకపోవచ్చు, ఎందుకంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మీద అయితే ఈ యొక్క మూవీ రన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ లేడీ క్యారెక్టర్స్ కన్నా జెంట్స్ క్యారెక్టర్స్ ఈ మూవీలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే స్టోరీ స్పాయిలర్స్ కాకుండా నేను చెప్తున్నాను, మాఫియా కానీ ఈ విధంగా మూవీ అనేది పోవడం జరిగింది. సో విక్రమ్ కానివ్వండి, మీరు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటారు ఆ వేలో అయితే ఈ యొక్క మూవీ ఆ థీమ్ లో అయితే పోవడం జరిగింది. సో ఆడియన్స్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా నచ్చకపోవచ్చు. బట్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఫుల్ ఆఫ్ యాక్షన్ కానీ ఈ టైప్ ఆఫ్ జోనర్స్ లో మూవీస్ కావాలి అనుకునే వారు మాత్రం ఒక ఫుల్ మీల్సే పెడుతుంది, ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ అలాగే మనకి కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్ కి చాలా ఇన్వాల్వ్మెంట్ అయితే మనకు వచ్చింది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే మూవీ అయితే డీసెంట్ గా చాలా అంటే చాలా బాగుంది. ఆన్ స్క్రీన్స్ మీద చూడడానికి అయితే పర్ఫెక్ట్ అనేది నేనే చెప్తాను. అండ్ అలాగే మీరు మూవీ చూసారా, చూసిన వాళ్ళకి కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ చూడండి వాళ్ళు ఇప్పటిదాకా రివ్యూ చేశారు కాబట్టి నా ఓన్ జెన్యూన్ రివ్యూ ఎలా అనిపించిందో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి రివ్యూ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో దిస్ ది వీడియో, టేక్ కేర్ అగైన్, బై బై.